యుద్ధం ఆపండి అంటూ భారతదేశం పిలుపునివ్వడం సంతోషించవలసిన పరిణామం. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి 100 రోజులు నిండిన సందర్భాన్ని పురస్కరించుకుని పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ మొదటికొస్తున్న నేపథ్యంలో భారత్ ఎంతో స్పష్టంగా ఉద్రిక్తతలను చల్లార్చుకుని ఉభయ పక్షాలు దౌత్యంతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోరింది. మళ్లీ పరస్పరం దాడులు ఆరంభించడం విచారకరమని, ఇప్పటికే అపారమైన బాధని, ఆర్థిక కష్టాలను, ఇంధన కొరతను కలిగించిన ఈ యుద్ధాన్ని సత్వరమే ముగించి శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొల్పేందుకు విశేష ప్రయత్నం జరగాలని భారత్ కోరింది. ఇరాన్ సైనిక సదుపాయాల మీద ఇజ్రాయెల్ ఆదివారం క్షిపణులతో విరుచుకుపడినందుకు ఇరాన్ ప్రతీకార దాడులు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్లో కాల్పుల విరమణ ఒప్పందం అంటూ ఒకటి జరిగినప్పటికీ అమెరికా ఆశీస్సులతో ఇజ్రాయెల్ దాన్ని వేసమెత్తు గౌరవించడం లేదు. హిజ్బుల్లాను నాశనం చేసే పేరిట ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తూ భారీ సైన్యంతో, ట్యాంకులతో దక్షిణ లెబనాన్లోకి చొరబడ్డం ఇరాన్కు ఆగ్రహం కలిగించి చివరకు చర్చిల నుంచి ఉపసంహరించుకున్నది. ఆ తర్వాత నెతన్యాహు మీద ట్రంప్ కోపగించుకున్నారని, ఫోన్లో చెడామడా ఏకిపారేశారని వార్తలు వచ్చాయి. యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు ఎంతో శ్రమిస్తుంటే నెతన్యాహు తన దూకుడు వైఖరితో చర్చలను సాగనివ్వడం లేదని మిగతా ప్రపంచం అనుకోవాలి. ఒప్పందానికి దగ్గరలో ఉన్నాం, దాడులు చేసుకోకండి అంటూ ట్రంప్ మరోమారు ఇరాన్, ఇజ్రాయెల్ను కోరడమే కాదు, ఇరాన్ దాడులకు ప్రతీకారం వద్దని కూడా ఇజ్రాయెల్ ప్రధానిని కోరారు. నేడో రేపో ఎల్లుండో ఈ వారమే ఒప్పందం కుదరబోతోంది, పరస్పర దాడులు ఇక చాలని ఉభయపక్షాలను శాంతింపజేస్తూ ఆయన చెల్లుకు చెల్లు తరహా తీర్పు చెప్పారు. అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తిపాస్తులు లక్ష్యంగా తీవ్రంగా విరుచుకుపడతామని ఘాటైన హెచ్చరికలు చేసిన ఇరాన్ తాత్కాలికంగా వెనక్కు తగ్గి ఇజ్రాయెల్ మీద దాడులు ఆపుతున్నట్లు ప్రకటించింది కూడా. అయితే లెబనాన్ మీద ఏగవాల్నా ప్రతీకారం తప్పదన్న హెచ్చరికలు కొనసాగిస్తూనే ఉంది. శాంతి ఒప్పందానికి లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు సంబంధం లేదన్న వాదనతో ఇరాన్ను లొంగదీసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ విషయంలో రవ్వంత రాజీకి కూడా ఇరాన్ సిద్ధంగా లేదు. లెబనాన్ మీద 2 వారాల పాటు ఇజ్రాయెల్ వీరంగాన్ని సహించి పలు హెచ్చరికలు చేసిన తర్వాతే ఇరాన్ చర్చల నుంచి ఉపసంహరించుకుంది. అయినా కూడా ట్రంప్, నెతన్యాహు తమ నాటకాన్ని కొనసాగిస్తూనే వచ్చిన నేపథ్యంలో దాదాపు 2 నెలల తర్వాత ఇజ్రాయెల్పై, అది మొన్న ప్రత్యక్ష దాడులకు దిగింది. లెబనాన్ విషయంలో గీత దాటితే ఊరుకునేది లేదని, ఇంతకాలం తాను చేసిన హెచ్చరికలు ఉత్తుత్తివి కాదని ఈ దాడిలో ఇరాన్ స్పష్టం చేసింది. ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ఏప్రిల్ 17న ట్రంప్ ప్రకటించినప్పటికీ ఇజ్రాయిల్ తాను అనుకున్నదే చేసుకుపోతోంది. యమన్లోని హౌతీలను, లెబనాన్లోని హిజ్బుల్లాను, ఇరాక్, సిరియాల్లోని కొన్ని సాయుధ ముఠాలను కాపాడుకోవడం ఇరాన్ మనుగడకు అవసరం. హమాస్ను కోల్పోయిన తర్వాత హిజ్బుల్లాను సైతం రక్షించుకోలేకపోతే మిగతా గ్రూపులన్నీ ఇరాన్కు దూరమయ్యే, బలహీనపడే ప్రమాదం ఉంది. అందువల్ల గీత దాటితే ఊరుకోనని అది అమెరికా, ఇజ్రాయెల్లకు చెప్పదలుచుకుంది. యురేనియం నిల్వలు, హోర్ముజ్ ఇత్యాది అంశాల్లో ఇరాన్ వెసులుబాటు చూపితే లెబనాన్లో ఇరాన్ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ట్రంప్ సర్దుకుపోతారన్న భయం నెతన్యాహుది. అందుకే నిర్ణయాలు తీసుకునేది నేనే, అతను కాదు అంటూ ట్రంప్ ఒక పక్క గర్జిస్తున్నా నెతన్యాహు తాను అనుకున్నదే చేసుకుపోతున్నారు. ఇదంతా తెర వెనుక నుంచి అమెరికా ఆడిస్తున్న నాటకమని ఇరాన్ ఆగ్రహిస్తూ ఉంటుంది. శాశ్వత శాంతి సాధించే అవకాశాలు దాదాపు లేకున్నా ఇరాన్, ఇజ్రాయిల్ పరిమిత స్థాయిలో సంఘర్షించుకుంటున్నా చర్చలు తిరిగి మొదలై కొనసాగితే చాలు. ఇజ్రాయిల్ ప్రధానికి తప్ప ఎవరికీ మేలు చేయని ఈ యుద్ధం మిగతా ప్రపంచాన్ని ఇప్పటికే ముంచింది.